నంద్యాల పట్టణంలో ప్రజా సమస్యలపై పోరాట కమిటీ ఆధ్వర్యంలో బాలాజీ కాంప్లెక్స్ లోని వక్ఫ్ బోర్డు స్థలంలోని ఉర్దూ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరుతూ శోభా హోటల్ ప్రక్కన సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. నంద్యాల పట్టణంలో గత 7 సంవత్సరాలుగా మైనార్టీ ఉర్దూ జూనియర్ కళాశాలకు సొంత భవనాలు లేకపోవడం దారుణమని ప్రజా సమస్యలపై పోరాట కమిటీ నాయకులు ఎస్ఎండి రఫీ, ఆకుమల రహీం, షేక్ రియాజ్, మహబూబ్ బాషా, మన్యం జానయ్య, అర్షద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో మైనార్టీ ఉర్దూ కళాశాల ఏర్పడి 7 సంవత్సరాలు దాటినా కూడా నేటికి సొంత భవనం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాలలో కేవలం 2 గదులలో ఉర్దూ జూనియర్ కళాశాల నడపడం దారుణమన్నారు. 2018లో నంద్యాలలో ఉర్దూ జూనియర్ కళాశాల మంజూరు చేయడం జరిగిందన్నారు. మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ చొరవ చూపి ఉర్దూ జూనియర్ కళాశాలను నంద్యాల నడిబొడ్డున ఉన్న బాలాజీ కాంప్లెక్స్ వక్ఫ్ బోర్డు స్థలంలోని మాజీ ఇక్రా పాఠశాలలో కొనసాగించాలని డిమాండ్ చేశారు. సొంత భవనం లేక 2 గదులలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి మైనార్టీ విద్యార్థులకు శాశ్వత భవనంగా ఈ భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ సంతకాల సేకరణ అయిన తరువాత సంతకాల సేకరణ కాపీలను సీఎం, ముఖ్యమంత్రికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, మైనార్టీ శాఖ మంత్రి, న్యాయశాఖ మంత్రికి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మరి నంద్యాల జిల్లా కేంద్రంలో కార్యవర్గం అంతా కూడా కలిసి పోరాటం చేస్తూ ఉన్నాము. మరి ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించి మీ సహకారం అందించవలసిందిగా కోరుతూ, అదే రీతిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, న్యాయశాఖ మంత్రి వర్యులు, మరి అదే రీతిగా విద్యాశాఖ మంత్రి వర్యులు కూడా ఈ విషయంలో చర్య తీసుకొని మైనార్టీలకు తగిన న్యాయం చేస్తారని కోరుతూ ఉన్నాము. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.